నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి పూర్ణలక్ష్మి గారు, శ్రీకాంత్ గారు, చిరంజీవి ధ్రువీన్ గారు, శేఖర్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి పూర్ణలక్ష్మి గారి సోదరుడు క్రీస్తు శేషులు శ్రీ గోలి లీలాప్రసాద్ గారి సంవత్సరికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీ లీలాప్రసాద్ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ, వారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, క్రీస్తు శేషులు పితృదేవతలైన శ్రీ లీలా ప్రసాద్ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ ఈరోజు వారి జ్ఞాపకార్థంగా, వారి సంవత్సరికం సందర్భంగా వీరి జ్ఞాపకార్థంగా ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి క్రీస్తు శేషులు శ్రీ లీలా ప్రసాద్ గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ, అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, క్రీస్తు శేషులు శ్రీ లీలా ప్రసాద్ గారికి నమస్కారాంజలి. అలాగే మరియు వారి జ్ఞాపకార్థంగా మరియు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ నెలవారీ దాతగా కూడా ప్రతి నెల ఒకరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ కడుపు నిండా అన్నం పెడుతున్న శ్రీమతి పూర్ణలక్ష్మి గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, చిరంజీవి ధ్రువీన్ శ్రీకర్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే శ్రీమతి పూర్ణలక్ష్మి గారికి, శ్రీకాంత్ గారికి, చిరంజీవి శ్రీకర్ బొజ్జ గారికి, అలాగే ధ్రువీన్ గారికి, శ్రీమతి గోలి రాజేశ్వరి గారికి, శ్రీ గోలి జోగేశ్వరరావు గారికి, శ్రీమతి నిర్మలా గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముక్కోటి దేవతల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి పూర్ణలక్ష్మి గారికి, శ్రీమతి రాజేశ్వరి గారికి మరియు శ్రీమతి నిర్మలా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, గత 7 సంవత్సరాల నుండి 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ, అలాగే ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ, ఏ కష్టం వచ్చినా నేనున్నానని ముందుకొస్తూ ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మరి జూలూరి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు మరి వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. శ్రీమతి పూర్ణలక్ష్మి గారు, శ్రీ శ్రీకాంత్ గారు, చిరంజీవి ధ్రువీన్ గారు, శ్రీకర్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు క్రీస్తు శేషులు శ్రీ లీలా ప్రసాద్ గారి జ్ఞాపకార్థంగా మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము.
ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్ అరటి పండ్లు, స్వీటు డబల్ కమీటా, అలాగే ఫ్రూట్ సలాడు, అలాగే బగారా రైసు, అలాగే పన్నీర్ మసాలా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ.